నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము 5 మినిట్స్లో రెడీ అయ్యే సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూపిస్తాము. ఫస్ట్ ఒక పప్పు రైస్ తీసుకోండి. ఒక 200 గ్రామ్స్ పప్పు రైస్ తీసుకొని ఫస్ట్ ఒకసారి వాటర్లో సోక్ చేసుకొని క్లీన్ చేసి మళ్ళీ రెండోసారి సోక్ చేసి 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ వదిలేసిన తర్వాత మరమరాల్లో ఉన్న వాటర్ అంతటిని పై వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతటిని నీట్గా స్క్వీజ్ చేసి మరమరాలను రెడీ చేసి పక్కన పెట్టుకోండి. సో ఈ ప్రాసెస్ మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నట్లయితే మనం ఒకసారి పోపు అనేది రెడీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మిక్స్ చేసుకోవచ్చు. పప్పు రైస్ని 2 టైమ్స్ వాష్ చేసి తర్వాత వాటర్ని స్క్వీజ్ చేయండి. కొంచెం డస్ట్ అది ఉన్నట్లయితే క్లియర్గా మనకు బొరుగులు అనేవి మంచిగా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక బిగ్ ఆనియన్ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేయండి. పచ్చిమిర్చి కూడా తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ టమోటాను కూడా తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ విధంగా ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక బిగ్ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత శనగపప్పు, ఉర్దూ దాల్, మినప్పప్పు ఇవి ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ శనగపప్పుని మినప్పప్పు తీసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మళ్ళీ 1 మినిట్ ఫ్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుని దాన్ని కూడా కొద్దిసేపు రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు స్లోగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సిన టమోటాని కూడా యాడ్ చేయండి. ఈ టమోటాలు యాడ్ చేసిన తర్వాత టమోటాలు స్మూతీగా స్మాష్ అయ్యే విధంగా ఉండేదాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 3 to 5 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఈ స్టేజ్లో మనం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి వదిలేసినట్లయితే టమోటాలు చక్కగా కుక్ అవుతాయి. సో టమాటాలు కుక్ అయిన తర్వాత ఈ ప్రాసెస్లో మనకి మెయిన్గా కావాల్సింది ఇవన్నిటిని చాలా ఫ్రై, ఆనియన్స్ క్రిప్సీగా ఫ్రై అవ్వాలి, టమోటాలు స్మాషీగా రావాలి. తర్వాత మనం కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం బొరుగుల్ని కలిపేటప్పుడు స్టవ్ కంపల్సరీ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కలపద్దండి. సో అప్పుడు మనకు ఫ్లఫీగా మనకున్న బొరుగుల ఫ్లఫీనెస్ అనేది తగ్గిపోతే మీరు స్టవ్ ఆన్లో పెట్టుకున్నట్లయితే. సో మీకు పైన వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కారం పొడి కావాలంటే చల్లుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. సో మనం కారం పొడి ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా బొరుగుల పైన కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా స్లోగా నీట్గా మిక్స్ చేసుకొని మనకు మొత్తం పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమోటా అంతా అన్ని బొరుగులకి మనం లెమన్ రైస్ ఎలాగైతే ప్రాపర్గా మిక్స్ చేస్తామో సో అదేవిధంగా దీన్ని కూడా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేజ్లో మిక్స్ చేసిన తర్వాత ఒక లెమన్ తీసుకొని ఒక హాఫ్ లెమన్ని కట్ చేసి లెమన్ జ్యూస్ని యాడ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి, మూత కవర్ చేసి. సో మనకి ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా ఉండే ఒక స్పైసీ పౌడర్ని కూడా ప్రిపేర్ చేద్దాము. మనం యాస్టీజ్గా బొరుగులు తినేయచ్చు, లేదంటే మనం స్పైసీ పౌడర్ రెడీ చేసుకున్నట్లయితే ఈ పౌడర్ మనకు ఫ్రైస్లోకి, రైస్లోకి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. బొరుగుల్లోకి ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర యాడ్ చేయండి. తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ యూస్ చేయండి, కొంచెం నార్మల్ చిల్లీ యూస్ చేయండి. మనకు పౌడర్ కలర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవి 2 రోస్ట్ చేసుకున్న తర్వాత మనము గార్లిక్ తీసుకొని గార్లిక్ని కూడా జస్ట్ 30 సెకండ్స్ వెయిట్ చేయండి. తర్వాత కొంచెము ఒక పించ్ అంటే జస్ట్ కొంచెం ధనియాలు యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసము. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిలో మనము ఇంకా కావాలనుకుంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు కోకోనట్ తీసుకొని దాన్ని కూడా జస్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేసి రోస్ట్ చేసుకోండి. కోకోనట్ వేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి, లేదంటే బర్న్ అయిపోతుంది. సో ఈ విధంగా అయిన వాటిని మనకు స్ప్లిట్ దాల్, మనం ఇక్కడ పప్పులు అంటాము, స్ప్లిట్ దాల్ అంటాము, పుట్నాలు అంటాము, వాటిని కూడా వేసి జస్ట్ అలా రోస్ట్ చేసుకొని అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి. ఇక్కడ మనము మిర్చి, రెడ్ మిర్చి, కాశ్మీరీ చిల్లీ బదులుగా కారం పొడి కూడా వాడుకోవచ్చు. కానీ మీరు పీనట్ పౌడర్ ఈ పౌడర్లోకి కావాలన్నప్పుడు కంపల్సరీ రెడ్ చిల్లీస్ని వాడుకొని కాశ్మీరీ చిల్లీస్ వాడుకున్నట్లయితే మీకు పైన చూపిస్తున్నందుకు పర్ఫెక్ట్ కలర్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో దీన్ని మనము
రైస్ లేకి ఉప్మా లేకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా చేయగలిగే పప్పు రైస్ ఉప్మా విత్ స్పైసీ పౌడర్ మనకి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కుకింగ్.